నా దగ్గరికి వచ్చే ప్రెగ్నెన్సీ కోసం వచ్చే కపుల్స్ లేదా ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్తో సఫర్ అయ్యే కపుల్స్ ఏంటంటే, ప్రాబ్లం ఏదైనా ఉంటే లోపం నీలోనే ఉంది, లేదు నీలోనే ఉందని వైఫ్ అండ్ హస్బెండ్ కొట్టుకుంటూ ఉంటారండి. చాలా మంది కపుల్స్ని ఇలాగే చూస్తూ ఉంటారు అనమాట. కానీ ఈ రోజు నేను ఒక కపుల్ని చూశానండి. యాక్చువల్లీ వాళ్ళకి మ్యారేజ్ 3 years అవుతుంది. తనకి బాగా హెవీగా బ్లీడింగ్ అయితే క్లాట్స్లో అయిపోతుందని చిన్న ప్రొసీజర్ లాంటిది చేశాను అనమాట, మత్తిచ్చేసి. తన మత్తులో మాట్లాడుతున్నారు, మేడం మా హస్బెండ్కి కిడ్స్ అంటే చాలా చాలా ఇష్టం మేడం, 3 years అవుతుంది, అనేబుల్ టు గివ్ కిడ్స్ టు హిమ్ మేడం, పిల్లలంటే బాగా ఇష్టం, నాకు ఈ ప్రొసీజర్ వల్ల ప్రెగ్నెన్సీ వస్తుందా, ఏదో ఒకటి చేసి నాకు తొందరగా ప్రెగ్నెన్సీ తెప్పించండి మేడం, సో దట్ నేను మా హస్బెండ్ హ్యాపీగా చేయొచ్చు అనేసి తను అన్నారు. నేను ఈ మాటలో వచ్చి హస్బెండ్కి చెప్పాను, తను ఇలా ఫీల్ అవుతున్నారు అండ్ కొంచెం స్ట్రెస్ తీసుకుంటున్నారు, అయ్యో నేను పిల్లల్ని ఇవ్వలేకపోతున్నాను అనేసి. అంటే వాళ్ళ హస్బెండ్ ఏమన్నారో తెలుసా, ఇది నాకైతే చాలా ఆశ్చర్యం వేసింది, హ్యాపీగా కూడా అనిపించింది అనమాట. మేడం షీ ఈజ్ ఈక్వల్ టు 3 year కిడ్ టు మీ, నాకు తను ఒక 3 సంవత్సరాల పిల్లతో సమానం మేడం, నేనెప్పుడు ప్రెగ్నెన్సీ కావాలని తను స్ట్రెస్ చేయనే లేదు మేడం, తన హెల్త్ ఏమైనా రిస్క్లో ఉంటుందన్నా, లేకపోతే తను ఎంత స్ట్రెస్ తీసుకుంటుందన్నా నాకు అసలు కిడ్సే వద్దు మేడం, తనే నాకు కిడ్ ఫస్ట్, తన వెల్బీయింగ్ నాకు ఇంపార్టెంట్ మేడం, తను ఆరోగ్యంగా ఉన్నది, చాలా తక్కువ మెడికేషన్స్తో ఏమైనా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉన్నదంటే వీ విల్ గో అహెడ్ మేడం, తన హెల్త్ రిస్క్లో పెడుతూ నాకైతే ప్రెగ్నెన్సీ వద్దు మేడం అన్నారు. నాకైతే షాక్ అనిపించింది, ఇలా గొడవ పడే కపుల్స్ మధ్య ఇలాంటి కపుల్స్ కూడా ఉన్నారని. సో ఈ వీడియో ద్వారా నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఎప్పుడైనా వైఫ్కి పీసీఓడి ఉన్నా, తనకి వెయిట్ ఎక్కువ ఉన్నా, ట్యూబ్లో ఏమైనా బ్లాక్ ఉన్నా, హస్బెండ్ ఎలా బ్లేమ్ చేస్తారంటే, తన పీసీఓడి ఉంది, పీరియడ్స్ కరెక్ట్గా రావు, పెళ్లికి ముందు మాకు చెప్పలేదు, చెప్పకుండా పెళ్లి చేసేసారు, ఇప్పుడు పిల్లలు పుట్టట్లేదు అని బ్లేమ్ చేస్తూ ఉంటారు కదా, చూస్తూనే ఉంటాం. హస్బెండ్లో సెవెన్ అనాలిసిస్లో ఏమైనా ప్రాబ్లం అంటే ఈయనలోనే ప్రాబ్లం ఉంది, నాలో ఏం ప్రాబ్లం లేదని చెప్పేసి వైఫ్ పొంగిపోతూ ఉంటారు. ఇలాంటి గొడవల మధ్య మనకున్న కండిషన్ ఇంకా వర్సన్ అవ్వడం తప్పితే ఇంప్రూవ్ అవ్వనే అవ్వదండి. ఒకరినొకరు అర్థం చేసుకొని ముందుకు వెళ్తే ఆ రిజల్ట్స్ డెఫినెట్గా పాజిటివ్గానే ఉంటాయి. ఈ ప్రెగ్నెన్సీ జర్నీ అనేది ఏ ఒక్కరో చేసేది కాదండి, ఇద్దరు కలిపి నడిచే జర్నీ ఇది. సో ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటూ, అర్థం చేసుకుంటూ, లవ్ చేస్తూ ముందుకు వెళ్తేనే రిజల్ట్స్ ఫ్రూట్ఫుల్గా ఉంటాయన్నమాట. సో ఈసారి నుంచి ఒకరినొకరు బ్లేమ్ చేసేయడం మానేసేయండి. ఎవరిలో ప్రాబ్లం ఉన్నా ఇద్దరు బర్డెన్ తీసుకోవాలి, ఇద్దరు దాన్ని షేర్ చేసుకొని ముందుకు వెళ్ళాలి. హోప్ దిస్ హెల్ప్స్. థ్యాంక్ యూ.